పెనుమిటి. తిను. ఆకలి తీర్చే పనిని ఆకలితో చేయకూడదు. నువ్వు తినవల్లి. అప్పుడప్పుడు నా మీదున్న ప్రేమను బయట పెడుతున్నావు, కానీ నాకు నీ ప్రేమ శాశ్వతంగా కావాలి పెనుమిటి. నా కోరిక ఎప్పుడు తీరుతుందో ఏంటో. అక్క, నా వల్ల కావటం లేదు. చివరి ప్రయత్నంగా ఏదో ఒకటి చేద్దాం అక్క. ఏం చేద్దాం చెల్లి? ఎలాగే పోగిన ఆపాలక్క. ఉండు చెల్లి, పెట్టింది నేనేగా, నేనే తీస్తాను. చెల్లి చేపట్టుకో. చెల్లి అందట్లేదే. తీయక్క, ప్రయత్నించు. వస్తుంది. అందట్లేదు చెల్లి, ఇటు నుంచి తీస్తాను. అందట్లేదే. నేను తీస్తాను అక్క. అక్క రావట్లేదక్క. చెల్లి అందట్లేదే. అందట్లేదక్క. ఎవరైనా కాపాడండి. ఇంతన్నమాట ప్రేముంది. అవతల మాత్రం గుట్ట పెరగలేదా? నేనంటున్నది నీ ప్రేమ గురించి. నేనంటుంది అదే. హలో, నీకు నేను రాసినట్టు ఆయనకెలా రాయగలను? నాది సేమ్ డైలాగ్, అందుకే పేపర్లు నలుగుతున్నాయి. నాకంటే అవతల ప్రవరాక్యుడు కష్టం. నీకేమైంది? యువతలు మాత్రం ఐస్ గడ్డ, ఒక్కుత్తరానికి కరిగిపోయి రమ్మన్న చోటుకల్లా రావటానికి. ఇంకెలా రాయాలి? ఇంకో కొండ పోగైనా రాయాల్సిందే. ఒప్పుకున్నాక తప్పుతుందా? రాస్తా. ఇప్పుడు తట్టింది ఏం రాయాలో పేపర్ మీద పెట్టేస్తా.
అయ్యో రాక రాక తట్టిన ఐడియాతో రాసానే. ఏ ఆగవే ఆగు, నా చిట్టి తల్లివి కదూ, నా సింగరానివి కదూ. ఏ ఆగవే ఆగవే, నీకు దండం పెడతా నాకు. ఏ ఏ ఆగవే, ఏ ఆగు. ఏ రాక రాక వచ్చిన ఐడియాతో రాసానే. ఏ ఏ ఆగవే. ఏ ఏ అమ్మా, ఎక్కడికి ఎగిరిపోతావు? వెళ్ళాల్సిన చోటుకు వెళ్లే వరకు కాసేపు ఆగు. అక్క త్రిపుర, 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 ఓసే త్రిపుర, త్రిపుర, రామ్మా, రావే కొంచెం. త్రిపుర, త్రిపుర, రావే. ఎవరు నన్ను పిలుస్తున్నట్టుంది ఇక్కడి నుంచి. త్రిపుర, అమ్మ త్రిపుర, 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 ఓసే. ఎవరు? మీ అమ్మనే. అమ్మ? అవునే, మీ అమ్మనే. రావే, త్వరగా తలుపుతేవే. ఇక్కడ చెయ్యి. రావే ప్లీజ్. త్వరగా రావే ప్లీజ్. అబ్బా. అమ్మా తిని, ఈ పొగేంటి, ఈ నూనెంటి? ఆయన ఇక్కడ చేస్తున్నారు, బయటికి పదండి. రాలేకే కదా నిన్ను పిలుస్తుంది. ఈ దొంగ తీవే. దీని కింద మా చేతులున్నాయి. తీవే. ఇదేంటి, కాలేస్తే జారిపోతుంది. నూనె పడింది లేవే. నిదానంగా రా. అవునా? ఆయన బయట తలిపేస్తుంటే మీరు లోపలికి ఎలా వచ్చారు? నా ప్రశ్న పత్రం ముందు కాపాడవే, తర్వాత ప్రశ్నలు వేద్దు. ఇక్కడ చచ్చిపోతున్నావే బాబు. నా వల్ల ఏమవుతుంది? ఏదోలా ప్రయత్నించవే. సరే సరే, త్వరగా తీయవే. అమ్మా. అమ్మా. అమ్మా నేను లేపలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. పోనీ ఎవరినన్నా పిలవే. ఎవరినన్నా పిలవే. ఎవరున్నారని పిలవాలమ్మా? చూడవే, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ, బయట భరణియే ఉన్నాడు. పిలవే బాబు, పిలవే. సరే. ఆగేవేంటే, పిలవే బాబు, పిలు. అబ్బా, నేను పిలిస్తే నానమ్మ పెట్టిన షరతు మీరినట్టు అవుతుంది. నేను పిలవను. ఇప్పుడు అర్థమైందమ్మా మీ ప్లాన్. కావాలని దీన్ని మీ చేతుల మీద వేసుకొని నేను భరణితో మాట్లాడాలని చూస్తున్నారా? నేను మాట్లాడానుగా, నేను పిలవను. వయ్యారాలు తగలడా? తల్లి పిన్ని ఇక్కడ చేస్తుంటే అనుమానంతో చేస్తావేంటే? మాకు అసలు ఆలోచన లేదు. పిలవే బాబు, పిలు. బాబోయ్ నా చెయ్యి. బొట్టు? అక్క, నీ కూతురు టైం చూసి మనతో ఆడుకుంటుంది. మళ్ళీ ఎవరు కాపాడతారక్క? ఈ లెటర్ బాగా రాశాను, ఇచ్చేస్తాను. ఏది ఎంగ పోయిచ్చి? త్రిపుర, త్రిపుర, భరణి, 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 రావా. అత్తయ్య గారి మాటల్లో ఉన్నాయే. బాబు భరణి, భరణి, ఏంటండి? రావయ్యా బాబు. నా చేయి నలిగిపోతుంది, రావయ్యా. మీకేమైందండి? ఇలా ఉన్నారేంటి? ఈ పొగేంటి, ఈ నూనెంటి, మీ చేతులేంటి అలా దొంగ కింద ఉన్నాయి? అసలు ఏమైంది? గాడిద గుట్టయింది. ఎంతమందికి చెప్పాలి? ముందు కాపాడవయ్యా బాబు. అలాగే అలాగే. అయ్యో బాబు, కొంచెం మమ్మల్ని పట్టించుకోండి బాబు, మీకు దండం పెడతాను. త్రిపుర, నీకేనా చెప్పేది? నీకు దండం పెడతానే బాబు. ఈ దొంగ కింద మా చేతులు నలిగిపోతున్నాయి. అలాగే అలాగే.
పదండి పదండి. పదండి. ఇప్పుడు చెప్పండి, మీరు లోపలికి ఎందుకు వెళ్ళారు? మా కర్మిలా ఉందని తెలియక అయినా బయట ఎవరు పెట్టారు? మా తలరాతికి కారణమైన వాళ్ళు. అర్థం కాలేదమ్మా. మాకు అర్థమైందిలే. నువ్వు పచ్చల్లి. అయ్యో పెనిమిటి, ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. నేను నీ దగ్గరే ఉండాలి కదా. దగ్గరుండాలంటే నువ్వు తొందరగా రావాలి. నేను వస్తున్నా, మీరే ఆ? అర్థమైనా అర్థం కానట్టు భలే నటిస్తారు. వస్తున్నా. పెనిమిటి, పెనిమిటి, ఇటు చూడు. ఇదేదో రాయి మెరుస్తోంది. పొలం అన్నాక పనికిరాని రంగురాళ్ళు చాలానే బయటపడుతుంటాయి. పక్కన పడేసి పని చూడు. లేదు పెనిమిటి, చూస్తే ఇది విలువైన దానిలో ఉంది. చూడ్డానికి అలానే కనబడతాయి. ముందు పడే. నువ్వు పక్కనున్న మాణిక్యాన్ని పట్టించుకో, దొరికిన మాణిక్యాన్ని లెక్క చేయవు. ఇలా అయితే ఎలా పెనిమిటి? నా మెరుపుని దీని మెరుపుని పక్క పక్కనే పెట్టి చూడు. ఏది ఎక్కువ డామినేట్ చేస్తుందో చూసి చెప్పు. వల్లి విసిగించుకో. దాన్ని పడేసి పనిగా నువ్వు. సరే, పని కానిస్తాను గాని దీనైతే పడేయను. సరే నీ ఇష్టం. దాచుకో. పని గాని. ఏంటి పెనిమిటి, నన్ను పని కానివ్వమని చెప్పి నువ్వు ఆగిపోయావేంటి? ఈ రోజుకి చాలే, రేపొద్దాం. అదేంటి పెనిమిటి, ఇంకో గట్టే కదా ఉంది. చేస్తే ఈ రోజే అయిపోతుంది కదా పెనిమిటి. ఏమైంది పెనిమిటి? పర్లేదులే. సరే చేద్దాంలే. మీ చేయి చూపించండి. వద్దు. చూపించండి. చూపించండి. పెనిమిటి, చెప్పొచ్చు కదా. అది అయ్యో, నేను ఒకదాన్ని ఎందుకు వద్దంటున్నారో ఆలోచించకుండా ఇబ్బంది పెట్టేశాను. సారీ పెనిమిటి. మీరు కూర్చోండి, నేను చేస్తాను. వద్దు వల్లి, రేపు చూసుకుందాం. అనుకున్న ప్రకారం పని అవ్వాలి పెనిమిటి. మీరు కూర్చోండి, నేను చేస్తాను. కూర్చోమంటున్నాను కదా, కూర్చోండి. కూర్చోండి.
పెనిమిటి అయిపోయింది. అవును వల్లి, ఒక అంకం ముగిసింది. అసలైన పని రేపు మొదలవుతుంది. రేపు ఎలా ముగుస్తుందో ఏంటో. రేపటి సంగతి రేపు చూద్దాంలే. ఇంటికి వెళ్దాం పద. మీ మామ ఎక్కడా? లోపల. మీ పిన్ ఎక్కడా? పెరట్లో. మ్. మ్. ఓ, బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నావా? అవ్వు అవ్వు. ఓ, ఇక్కడున్నావా పిన్ని? చెప్తా ఉండు నీ పని. అంత అర్థం ఉన్నా ఆ అందమైన ప్రేమ లేక అర్థం తెలియని ఆకతాయి పనేనా? లేక నన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తున్న ప్రేమికుడి విరహ వేదన? అర్థం కావట్లేదే. చూస్తా, ఈసారి మళ్ళీ వస్తుందేమో. లెటర్ వస్తుంది పిన్ని, చూసుకో. రేయ్, ఏంట్రది? ఏం లేదు మామా. ఏంటది? ఏం లేదు మామా. వేషాలు వేసింది చాలు. త్రిపుర రాసిన లెటరేనా? చదువు అది. ఎక్కడికి రమ్మంటుందో చూడు, నేనే తీసుకెళ్తాను. మాట్లాడదు గాని. చదవమన్నానా? సరే మామా. మామా, ఎన్నా? ఇది ఎన్నదిల్లే. ఎవరో నీ ప్రియసఖని. కుడు ఆ లెటర్. కుడా. పోడా. సరే మామా.